రేపటి నుండి మకర రాశి వారికి కాలం కలిసి వస్తుంది. గజకేసరి యోగం కారణంగా వీరికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. గజకేసరి యోగం కారణంగా రేపటి నుండి కూడా మకర రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా మకర రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024-25కు సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే వీరి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజం 3, అవమానం 1గా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా మకర రాశికి చెందుతారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశికి చెందినదే. ఈ రాశి వారు ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి అధికం. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా. మకర రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉంటుందండి. సంతానం వీరి యొక్క అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు కూడా గురి చేయవచ్చు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి కూడా చాలా అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా వీరు సాధిస్తారు. మకర రాశికి చెందిన వారికి మీ రంగాల్లో ఈ సమయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. నిండు మనస్సుతో పనులను పూర్తి చేస్తారు. చాలా ప్రశంసలు కూడా అందుకుంటారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని కూడా గడుపుతారు. నవంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరిని కూడా అతిగా నమ్మి మోసపోరాదు. దుర్గా ధ్యానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. మీ రంగాలలో అవగాహనతో ముందుకు సాగండి. ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. చేయని పొరపాటుకు నిందపడాల్సి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. కలహ సూచన ఉంటుంది కాబట్టి ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడమే వీరికి చాలా మంచిది. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదం. ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయండి. ఈ రాశి వారికి అంతా కూడా కాలం కలిసి వస్తుంది. గజకేసరి యోగం కారణంగా వీరి జీవితం మొత్తం కూడా మారిపోతూ ఉంది. ఈ సమయంలో మకర రాశి వారికి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా చాలా వేగంగా పనులు పూర్తి అవుతాయి. పాత రుణాలు తీర్చే విషయంలోనూ అనవసర కొత్త రుణాలు పొందే విషయంలో కూడా గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజలను కూడా కలుస్తారు. విద్యార్థులపైనటువంటి ఆసక్తి ఉంటుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది అయితే మాత్రం అసలు ఉండదు. ఏదైనా సరే పాత సమస్య ఉంటే వాటికి మంచి వైద్యం కూడా లభిస్తుంది. బాగా జాగ్రత్త వహించేటువంటి సమస్యలు కూడా రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి ఉంటుంది. ప్రధానమైనటువంటి గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయాన్ని కూడా అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక కూడా తీరుతుంది. గర్భిణీ స్త్రీల విషయమే అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. చక్కటి ఆరోగ్య స్థితి కూడా కనిపిస్తుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం కనిపిస్తుంది. ఎటువంటి చాంచల్యము లేని స్థిర ఆలోచనలు మీకు చాలా విజయాన్ని కలిగిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళే వారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఆలస్యం కావచ్చు. శ్రమాధిక్యతతో లాభాన్ని ఇస్తాయి. విద్యం తథ్యం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి, కానీ ఆలస్యం అయితే చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి కూడా స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు కూడా మీరు అందుకుంటారు. రైతుల విషయమై అంతా కూడా శుభప్రదమే. మంచి సూచనలు కూడా ఉన్నాయండి.
సలహాలు అందుకుని లాభాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొందలేనటువంటి స్థితి కలుగుతుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బందులు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అవసరానికి కావాల్సిన ధనం కూడా సర్దుబాటు కాక పనులు కూడా వాయిదా వేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రవణ నక్షత్రం వారు ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ఆలస్యంగా అయినా సరే ప్రతి విషయంలోనూ కూడా విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలమయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ధనిష్ట నక్షత్రం వారు 1, 2 పాదాల వారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ కూడా వాయిదా వేసే లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. అనవసర వ్యవహారాల్లో చర్చలు భయం అవమానం కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అమ్మవారికి అర్చన చేయించండి. రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి దుర్గా పూజలు చేస్తూ ఉండండి. శ్రీ మాత్రే నమః నామంతో ధ్యానం చేయడం, సుందరాకాండ శ్రవణం చేయడం చాలా మంచిది. శని జపం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా మాత్రం పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. దైవానుగ్రహం వీరిని చాలా అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారికి సహాయం అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా మనం చెప్పవచ్చు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి, విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశులు ఆ ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. మకర రాశికి చెందిన వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని మించిపోతారు. అయితే వీరి యొక్క కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా పాటించాలి. అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో గణేశుడిని ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచిది. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీజంత్రం లాకెట్ను ధరించండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు, రాహు మంత్రాలను పఠిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పిస్తే మీకు మేలు జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా ఉండండి. అనుకూలంగా కూడా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడు కూడా పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను, దురదృష్టాలను కూడా తెస్తాయి. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కేతుగ్రహానికి పరిహారాలు పాటించండి. మీ సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.